నమస్కారం. నిత్యం కష్టపడుతున్నా, శ్రమిస్తున్నా, ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలబడడం లేదా? ప్రతి నెలా వచ్చే జీతం చేతిలోంచి నీళ్ళలా జారిపోతోందా? మీ జీవితాన్ని అప్పులు, ఆర్థిక కష్టాలు, అవమానాలు చుట్టుముట్టాయా? మీరు పడుతున్న ఈ బాధకు, కన్నీళ్లకు కారణం కేవలం కర్మ మాత్రమే కాదు, మీ ఇంట్లో తిష్టవేసిన దారిద్ర్య దేవత శక్తి. ఈరోజు మీరు తెలుసుకోబోయేది కేవలం ఒక పూజా విధానం కాదు. ఇది మీ జీవితంలో దారిద్ర్యాన్ని శాశ్వతంగా తరిమికొట్టి అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానించే ఒక శక్తివంతమైన రహస్యం. నమ్మకంతో ఈ వీడియోను పూర్తిగా చూడండి. దుర్గమ్మ శక్తి మీ దరిద్ర దేవతను ఎలా సంహరిస్తుందో మీరే అనుభూతి చెందుతారు. మీరు ఎంత లక్ష్మీ పూజ చేసినా ఫలితం లేదంటే ముందుగా దారిద్ర్యాన్ని నాశనం చేయాలి. దుర్గమ్మ తల్లి దరిద్ర నాశనిగా, శక్తి స్వరూపిణిగా అన్ని కష్టాలను తొలగిస్తుంది. మీరు అష్ట ఐశ్వర్యాలను పొందాలంటే దుర్గమ్మ పూజలో తప్పనిసరిగా పాటించాల్సిన 3 కీలక సూత్రాలు ఉన్నాయి. వాటిని 3 గోల్డెన్ కీస్ అని అంటారు. అవి సరైన రోజు, శక్తివంతమైన సమయం మరియు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. దారిద్ర్య నాశనానికి ఈ 3 కీలక సూత్రాలను పాటించాలి. అయితే వాటిని ఎప్పుడు ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అత్యంత శక్తివంతమైన సమయం. దుర్గమ్మ పూజకు శుక్రవారం చాలా మంచిది. కానీ దారిద్ర్య నాశనానికి, దేవి అనుగ్రహానికి అసలైన సమయం మంగళవారం రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య చేయడం శ్రేష్టమైనది. ఈ సమయంలో దేవి చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది. అప్పులు, శత్రుబాధ, పేదరికం వంటి మీ కష్టాలను తల్లికి నివేదిస్తే ఆమె వెంటనే వాటిని సంహరించి తీరుతుంది. ఈ సమయంలో మీరు ఇంటిని శుభ్రం చేసి దీపారాధనను మొదలుపెట్టాలి. 2. ఐశ్వర్యాన్ని లాగే దీపం. ఈ పూజలో ప్రధాన ఆకర్షణ నిమ్మకాయ దీపం. నిమ్మకాయ మీ ఇంటిలోని ప్రతికూల శక్తిని, దరిద్ర శక్తిని లాగేస్తుంది. 2 నిమ్మకాయలను తీసుకుని నిలువుగా కట్ చేసి గింజలు తొలగించి ఆముదంతో దీపాలుగా వెలిగించండి. దీపంలో ఎరుపు రంగు ఒత్తులను ఉపయోగిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. ఎరుపు రంగు దేవి శక్తికి చిహ్నం. 3. కోరికలు తీర్చే నైవేద్యం. దుర్గమ్మ తల్లికి ఎరుపు రంగు చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ మంగళవారం లేదా శుక్రవారం ఎర్ర కందిపప్పుతో చేసిన పాయసం లేదా స్వీట్ పొంగలి నైవేద్యంగా పెట్టడం వల్ల మీకు దుర్గాదేవి కటాక్షం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ చేతులతో ప్రేమగా వండి తల్లికి నివేదించడం వలన ఆ ఆహారంలో దైవశక్తి ప్రవేశించి మీకు ధన సంపదను, సుఖాన్ని ఆహ్వానిస్తుంది. అష్ట ఐశ్వర్య మహామంత్రం. దీపారాధన చేసిన తర్వాత కళ్ళు మూసుకుని మీ సమస్యలను తల్లి పాదాల చెంత ఉంచి ఈ అష్ట ఐశ్వర్య మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం దరిద్రాన్ని తరిమికొట్టి స్థిరమైన సంపదను ఇస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ప్రతి జపం మీ ఇంట్లోకి అదృష్టాన్ని, సంపదను ఆహ్వానించే ఒక శక్తివంతమైన పిలుపు. మిత్రులారా, కేవలం మీరు 9 మంగళవారాలు లేదా 9 శుక్రవారాలు ఈ పూజా రహస్యాన్ని నమ్మకంతో పాటించండి. ఈ పూజ చేసిన తర్వాత మీకు వచ్చిన ఒక చిన్న శుభవార్తను అయినా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీ అనుభవాన్ని బట్టి 10 మందికి ఈ రహస్యం గురించి తెలుస్తుంది. మీరు ఈ పూజను మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటే కింద జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి. దైవ సంబంధిత మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మన ఓంవర్స్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. శుభం కలుగుతుంది.